అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే రోజు రోజుకి అనేక రకాలుగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అసహనం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే కార్యకర్తలందరూ కూడా గడిచిన 5 ఏళ్ళలో వైసీపీ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేశారు. వైసీపీ ప్రభుత్వాలు చేసిన అరాచకాలన్నిటికీ నిలబడి పార్టీకి అండగా ఉండి పార్టీని బతికించుకున్నారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అదేవిధంగా జనసైనికులు కూడా. వీరిద్దరూ కూడా కలిసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు, అనేక ఇబ్బందులు పడ్డారు. ఎవరు? కార్యకర్తలు. అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి వైసీపీ అరాచకాలని అరికట్టాలి, ఎండగట్టాలి, మరీ ముఖ్యంగా కొంతమంది వ్యక్తులపై శిక్షలు వేయాలి అని కోరుకున్నారు ఈ కేడర్. అయితే ఇవాళ జరుగుతున్న పరిస్థితులు చూస్తే కేడర్కి రోజు రోజుకి అలా జరగకపోగా టీడీపీ జనసేనలో ఉన్న పెద్దలు కొంతమంది వైసీపీ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని కొంత బాధ ఉంది. ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే మచిలీపట్నంలో కానీ నూజివీడులో కానీ ఇలా ఇప్పటికే కొంతమందికి టీడీపీ కేడర్లో కొన్ని అసంతృప్తి ఉంది. 3 నెలల ముందు వచ్చిన వాళ్ళకు కూడా మంత్రులు ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు అని అధినాయకత్వం మీద బహిరంగ విమర్శిస్తున్నారు, అంతర్గతంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు రామచంద్రాపురం కానీ నూజివీడు కానీ అదేవిధంగా కడప జిల్లా రాయచోట్లో కానీ వీళ్ళు ముగ్గురు కూడా రీసెంట్గా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ముగ్గురికి ఇమీడియట్ పదవి ఇచ్చారు. సరే, వాళ్ళకున్న ఫ్యాక్టర్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక ఆయన గౌడ బీసీ రామచంద్రపురం, ఆ కమ్యూనిటీ కావాలి కాబట్టి ఆయనకి ఇచ్చారు. జూనియర్ యంగో అని, అదేవిధంగా పాసారథి గారు కూడా బీసీ లీడరు, యాదవ్ కమ్యూనిటీ, ఆయన కూడా డైనమిక్గా రాజకీయాల్లో ఉన్నారని చెప్పి ఆయన్ని కూడా సీట్ ఇచ్చి మంత్రిని చేశారు. అదేవిధంగా కడప జిల్లా మందవల్లి రామచంద్రారెడ్డి గారికి కూడా మినిస్టర్ ఇచ్చారు. వీళ్ళందరికీ ఒకటి 3 నెలల ముందు వచ్చిన వాళ్ళకి మంత్రులు ఇచ్చాను. కేడర్ కొంత అసంతృప్తి ఉంది. అయినా సరే అలాంటి పరిస్థితులను బట్టి పార్టీ హైకమాండ్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఆ రోజు మనసులో తిట్టుకున్న బాధ ఉన్న తప్పని పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేశారు. సరే, ఇవాళ ఈ చర్యలు తీసుకోవట్లా. ఏది? వైసీపీ టైంలో అవినీతి చేసిన వాళ్ళ మీద, అరాచకం చేసిన వాళ్ళ మీద, పెత్తనం చెలాయించిన మీద, పోస్టులు పెట్టిన వాళ్ళ మీద, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే మీద తీసుకోకపోగా అలాంటి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిన్న బందర్లో పేరు నాని గారి గోడౌన్లో ధాన్యం మిస్ అవటం, వాటికి వాళ్ళు డబ్బు కడతాం, అరెస్ట్ చేయకపోవటం, వీటన్నిటి మీద కూడా కేడర్లు అసంతృప్తి. దానికి కూడా టీడీపీ పెద్దలే సహకరిస్తున్నారని మొత్తుకుంటున్నారు కేడర్. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు బందర్ ఇష్యూ మీద. దానివల్ల నాని గారు కూడా 3 రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళారని కూడా చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బందర్లో పేరు నాని గారి గోడౌన్లో ధాన్యం మిస్ అవటం, వాటికి 1,72,00,000 రూపాయలు డబ్బులు నాని గారు చెల్లించటం, మిస్ అయిందని డబ్బులు చెల్లించారు. అయితే తప్పే కదా. ఇదే ప్రక్రియ 19లో కోడెల శివప్రసాదరావు గారు స్పీకర్గా ఉన్న టైంలో ఫర్నిచరు వాళ్ళ ఆఫీసులో ఉందని చెప్పి దాని మీద రాద్ధాంతం చేశారు వైసీపీ పెద్దలు, కింద నుంచి పైదాకా కూడా. అది ఎలాంటి పరిస్థితి దారితీసింది? డబ్బులు కడతాన్నారు బాబు అని ఆయన లెటర్ పెట్టినా కూడా ఆయన పట్టించుకోవాలి వైసీపీ ప్రభుత్వం. ఆయన అల్లరపాలు చేశారు. కోడెల శివప్రసాద్ గారి విషయంలో ఫర్నిచర్ నా దగ్గర ఉంది, నాకు నీ విలువ కట్టి డబ్బులు చెల్లిస్తాను అని, లేదా ఫర్నిచర్ తీసుకెళ్ళిపోవడం, లేదా డబ్బు కడతానని ఆయన ఆ రోజు లెటర్ రాశారు స్పీకర్ గారు. అయినా నాటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఆయన వేధించడం మొదలెట్టారు, కేసులు పెడతామని పెట్టారు. దానికి ఆయన ఉరేసుకుని చనిపోయారు. మరి అలాంటిదే సిమిలర్గా పేరు నాని గారిది కూడా గోడౌన్ అద్దెకిచ్చుకున్నారు ఆయన నాని గారు. దాన్ని మిస్ అయిందో లేకపోతే లెక్కలు పొరపాటు జరిగిందో ఏదైనా కానీ అమ్మేసుకున్నారు, ఏదైనా జరగనే. దానికి డబ్బు కట్టాడు ఆయన 1,72,00,000. అదైతే యథార్థం కదా. ఇది సిమిలర్ ఇష్యూనే కదా. మరి నాని గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కేడర్ వాదన. ట్రోలింగ్ చేస్తున్నారు విపరీతంగా సోషల్ మీడియాలో. ఇకపోతే నిన్న మరి నూజివీడులో ఆదివారం నాడు జరిగిన సంఘటన, సారథి గారు 2 సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కొన్ని పొరపాట్లు నిజమే, సారథి గారు వాళ్ళది ప్రమేయం ఉందని ఎవరు అనుకోరు. ఇది కుల సంఘాలు కాబట్టి అన్ని పార్టీలని పిలుస్తారు. కాకపోతే మరీ ముఖ్యంగా జోగి రమేష్ అనే ఆయన కాంట్రవర్షియల్ పర్సన్. ఆయన చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని పచ్చిబూతులతో తిట్టి మాట్లాడి, వ్యంగ్యంగా మాట్లాడి, అసహ్యంగా మాట్లాడి, ఇంటి మీద దాడి చేసి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు. అదే వైసీపీ నుంచి ఇంకో లీడర్ వచ్చినా ఇవాళ పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అది
కానీ ఆయన జోగి రమేష్ గారికి కాంట్రవర్సీ పర్సన్. ఆయన తీసుకుని వీళ్ళు పక్కన జూబిలో ఊరేగటం, మీటింగ్లో పక్కన కూర్చోవడం, వీటన్నింటినీ కూడా కేడర్ అడ్జస్ట్ చేసుకోవటం. కుల సంఘం వాళ్ళే కాదంట్లా. దీనికి ప్యారలల్గా రేపు ఏదైనా ఒక జరిగితే, అదే ఇప్పుడు ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని కనుక రేపు గుడివాడలోనో గుంటూరులోనో ఆవిష్కరణ కార్యక్రమం పెట్టి ఈ వంశీని నాని కూడా పిలిస్తే ఎలా ఉంటుంది? అది తప్పు. ఇక్కడ కుల సంఘాలు పార్టీ పరిస్థితులు వేరువేరే కాదంట్లా. దాంట్లో కాదు వచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యులుగా ఉన్నారు. అక్కడ గెస్ట్ ఎవరు? సారథి గారు, శిరీష్ గారు, నారాయణ గారు, వీళ్ళు గెస్టులు. వీళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. వైసీపీ నుంచి వచ్చింది ఎవరు? కాంట్రవర్షియల్ పర్సన్. ఆయన నాన్న కాంట్రవర్షి కాదు, కాంట్రవర్షియల్ పర్సన్. ఆయన చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేశాడు, మళ్ళీ పార్టీ ఆఫీస్ మీద దాడిలో ఆయన మనుషులు ఉన్నారు. వాళ్ళు అనేక రకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వీళ్ళందరినీ ఇష్టమైన తోలనాడాడు. మరి అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుంటే వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ వీళ్ళే ఆలోచించుకోవాలి. మీరు వాళ్ళు పిలుచుకుంటే మమ్మల్ని మేము రావాలే, మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి, వైసీపీ వాళ్ళు పెట్టి చేసుకోండి అని అనాలి. అనకుండా మేము వచ్చే మనుషులు ఎలా అంటాడు అనేది వీళ్ళు కూడా తెలుసుకోవాలి, ఈ పెద్దలు కూడా. కానీ అక్కడ ఎలా జరిగిందో పొరపాటు జరిగింది. దానికి వివరణ ఇచ్చుకున్నారు శిరీష్ గారును శారద గారు కూడా. అంటే ఈ క్యాడర్ ఏం ఆలోచిస్తుంది? నాయకులంతా ఒకటే, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. కానీ మేము పార్టీ కోసం ఫైట్ చేసి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన హార్డ్ కోర్ పార్టీ ఫ్యాన్స్. వాళ్ళు హార్డ్ కోర్ పార్టీ కోసం ముఖ్యంగా తర్వాత ఏదైనా అంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏంటి, ఉదాహరణ తోట చంద్రయ్య ఆయన ఎలా చచ్చిపోయాడు? ఆయన జై చంద్రబాబు అనదు, జై జగన్ అనమంటేనే అనకుండా నేను జై చంద్రబాబు అని ఆయన పేరు కోసుకున్నాడు. అలాంటి హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆ విధంగా ఉండేవారు. తర్వాత రాను రాను కమ్యూనిస్టులు పరిస్థితులు మారిన దాని విధంగా పార్టీ సిద్ధాంతాలు మార్గ వాళ్ళు అంతరించిపోయినా, ఇకపోతే జన సైనికులు కూడా అంతే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ మీద జగన్ గారు, అటు పేరు నాని గారు, అటు మన వంశీ గారు, మళ్ళీ ఈయన జోగి రమేష్ గారు ఇష్టమైన మాట్లాడారు. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దాన్ని మరీ ముఖ్యంగా ఈ నలుగురు వ్యక్తులను చెప్పుకోవచ్చు. వాళ్ళు మాట్లాడిన మాటల వల్లే ఈ ప్రభుత్వం ఇంత అత్యధిక మెజార్టీతో ఇంత రావడానికి కారణం క్యారెక్టర్ అసోసియేషన్ కూడా ఒక భాగం. ఆ రాజకీయాలతో పాటు వ్యక్తుల్ని ఇష్టమైన మాట్లాడుతుంది. అందువల్ల కూటమి ప్రభుత్వానికి ఇవి కూడా కలిసి వచ్చిన అంశాలు. ఇకపోతే జన సైనికులు కూడా చాలా హార్డ్ కోర్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్లు ఎవరిని పడలా. పాపం ఆ పెద్ద మనిషి అన్ని మాటలు పడ్డా కూడా చాలా బాధ అనిపించేది ఇంటాకే కూడా. అలాంటి మాటలు మాట్లాడారు. పిల్లల విషయంలో కూడా ఎవరిని వదిలిపెట్టుకుని తిట్టారు. మరి వీళ్ళతో కలిసి డాష్ షేర్ చేసుకుంటే మరి వీళ్ళ మీద ఏమని అనిపిస్తుంది? అది తప్పులేదు. కేడర్లో ఉన్న విషయం వాస్తవమే, వాళ్ళు బాధపడుతున్నారు. దానికి రెమెడీగా వీళ్ళిద్దరూ కూడా శిరీష్ గారు, శారద గారు కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది ఆ విషయం. కానీ భవిష్యత్తులో అయినా సరే కేడర్ అంతా కూడా ఇంత అవేర్గా ఉండటం వలన నాయకులు కలిసిపోకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, వైసీపీ నాయకులు చాలామందికి నాయకులకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. అది ప్రతి ప్రాంతంలోనూ ఉన్నాయి, పూర్వం నుంచే ఉన్నాయి. బంధుత్వాలు ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. వీటన్నింటినీ వదిలిపెట్టుకోలేరు కదా. దానివల్ల కూడా కేడర్ అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి కార్యకర్తలంతా కూడా సమన్వయం పాటించండి. ముందు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తుని మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. పార్టీ అనేది ఒక పార్ట్, అంతేగాని పార్టీ అనేది లైఫ్ కాదు. అలా అనుకుంటే మీరు హర్ట్ అవుతారు, బాధపడతారు. ఎందుకంటే రాజకీయంగానే చూడండి. రాజకీయ నాయకులు ఇప్పుడు వాళ్ళ కత్తికి రెండు వైపులా పొంది ఉంటుంది. ఈరోజు ఇలా మాట్లాడతారు, రేపు అలా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు రాజకీయ నాయకులు. కాబట్టి కేడర్ మట్టుకి వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండి అవసరమైనప్పుడు పార్టీకి పనిచేయండి, తప్పులేదు. కానీ ఈ పార్టీ లైఫ్ అన్నట్టు కాదు. లైఫ్ వేరుగా ఉంటుంది, పార్టీ వేరుగా ఉంది. వేరుగా చూడండి. రాజకీయ అవసరాల కోసం ఎవరు ఏదైనా అవుతారు. ఇక్కడ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. రాజకీయ నాయకులంతా కూడా కేడర్ ఏముంది, మన దగ్గర పని కోసం వచ్చేవాళ్ళే కదా కేడర్ అనుకుంటారు. కాదు, అక్కడే తప్పు. కేడర్ లేనిది పార్టీ లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా కేడర్ని పట్టించుకోకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఆ విషయం వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన కూడా కేడర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేడర్ ప్రయారిటీ వాళ్ళు కేడర్ యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోండి. మెజారిటీ ఒపీనియన్స్ పరిగణలోకి తీసుకోండి. అంతేగాని ఒకళ్ళిద్దరు మాట్లాడిన మాటలని పరిగణలోకి తీసుకోండి. మెజారిటీ ఒపీనియన్స్ ప్రజలు ఏ రకంగా
మూడు ఉంది. కార్యకర్తల మూడు ఏంటి అనేది తెలుసుకుని పార్టీలు కూడా మనుగడ ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.